హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సైలెన్స్ పాటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంది. పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా మౌనం పాటిస్తున్నది అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి. అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా థియేటర్‌కు వెళ్ళడం, అక్కడ ఓ మహిళ చనిపోవడం, ఆ తర్వాత ఆ కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం, జైలుకెళ్ళడం, బయటికి రావడం, ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ వ్యవహార శైలిని తప్పుపడుతూ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడం, ఆ ప్రకటనని తప్పుపడుతూ అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, ఆ తర్వాత పరిణామాలు, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఈ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు బంద్ చేస్తాం, టికెట్ల ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వం అంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో అల్లు అర్జున్‌కి, పవన్ కళ్యాణ్ గారికి ఏదో గ్యాప్ ఉంది. వాళ్ళిద్దరికీ విభేదాలున్నాయి. లేకపోతే వాళ్ళిద్దరికీ మధ్య ఏదో చిన్న అండర్‌స్టాండింగ్‌లో లోపాలున్నాయి. కాబట్టి వాళ్ళు కలవట్లేదు, వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. ఇవంతా కూడా ఇంటర్నల్‌గా సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుకునే మాట. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరిగిన సందర్భంలో కానీ, అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంలో కానీ, పవన్ కళ్యాణ్ ఆయన్ని పరామర్శించినట్టుగా కానీ, ఆయనకు ఫోన్ చేసినట్టుగా కానీ మనం ఎక్కడ వార్తలు చూడలా. కానీ 'పుష్ప 2' సినిమా రిలీజ్ సందర్భంగా, రిలీజ్ కంటే ముందు రిలీజ్ బజ్‌లో మనం చూసింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా 'పుష్ప 2'ని ఓన్ చేసుకుంటూ రావడం, కూటమికి సంబంధించిన సోషల్ మీడియా అంతా పుష్పకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తూ రావడం చూసాం. సో అది 'పుష్ప 2' రిలీజ్ కంటే ముందు జరిగిన వ్యవహారం. రిలీజ్ జరిగిన తర్వాత తెలంగాణలో సంజయ్ థియేటర్‌కి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పార్టీలకు అతీతంగా కొంతమంది అల్లు అర్జున్‌ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. పార్టీలకు అతీతంగా కొంతమంది అల్లు అర్జున్‌ని విమర్శిస్తూ కూడా వచ్చారు. సో ఇప్పుడు తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం కేవలం అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. మొత్తం సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం, సినిమా ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలా కాకుండా తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించే పౌర సమాజం కూడా చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం సరైందేనని భావించే పౌర సమాజం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. ఎందుకంటే టికెట్ల రేటు పెంచడం అనేది, ధరలు విపరీతంగా పెంచడం అనేది మీకు సంబంధించిన ఫ్యాన్స్ పైన మీరు వేసే భారం కదా. మిమ్మల్ని అభిమానిస్తున్నందుకు వాళ్ళు పన్నులు కట్టాలా, ట్యాక్సులు కట్టాలా, వాళ్ళు మీకు అధికంగా చెల్లించాలా అనే లాజిక్‌కి ఖచ్చితంగా ఎవరు సినిమా ఇండస్ట్రీ కూడా ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేదు. సో ఇదే అంశానికి సంబంధించిన సినిమా ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా అల్లు అర్జున్‌కి, పవన్ కళ్యాణ్ గ్యాప్ ఉంటే ఆయన మాట్లాడకపోవచ్చు, స్పందించకపోవచ్చు. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు, సినిమా ఇండస్ట్రీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అనుకున్నప్పుడైనా పవన్ కళ్యాణ్ స్పందించాలి కదా. దీనికోసం కూడా ఎందుకు ఆయన స్పందించలేదు అనేది ఒక పాయింట్. ఈ మొత్తం వ్యవహారంలో 'పుష్ప 2'కి వ్యతిరేకంగా కూటమి సోషల్ మీడియా, కూటమికి సంబంధించిన కొంతమంది నాయకులు, ఒక ఎంపీ, నంద్యాల లోక్సభకు సంబంధించిన ఎంపీ ఓపెన్‌గానే మాట్లాడారు. కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఓపెన్‌గానే 'పుష్ప'కి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇంతమంది ఇలా మాట్లాడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు నేరుగా అల్లు అర్జున్‌కి ఫోన్ చేసి పరామర్శించారు. చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు కానీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించలేదు. సరే, అది వ్యక్తిగతమైన విషయం పక్కన పెడితే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకమైన నిర్ణయం తెలంగాణ సర్కారు తీసుకుంది అని మొత్తం ఇండస్ట్రీ భావిస్తున్న క్రమంలో, ప్రజలు కాదు మొత్తం ఇండస్ట్రీ భావిస్తున్న క్రమంలో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మౌనం పాటిస్తున్నారు? ఇదే అంశం పైన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఓ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు కూడా అక్కడ సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి మేము అనుమతి ఇవ్వము అని చెప్పారు. సో సినిమా టికెట్ల రేట్లు పెంచడం అంటే పేదలపైన భారం వేయడమే అంటూ చెప్తూ వచ్చారు. పేద ప్రజలు తక్కువ ధరకు సినిమా చూడొద్దా అంటూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ అప్పుడు ప్రశ్నించింది. అంతేకాదు, సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి సంబంధించి ఒక స్లాబ్స్ని అప్పుడు సర్కార్ తీసుకొచ్చింది. ఆ స్లాబ్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడడం కూడా చూసాం. 100 కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్లు పెంచుకునే అవకాశం మేము ఇస్తామంటూ కూడా అప్పుడు వైసీపీ సర్కార్ చెప్పింది. 100 కోట్లు దాటాయనే దానికి క్రైటీరియా ఏంటి అంటే, 100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టినట్టుగా జీఎస్టీని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమాచార శాఖ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన శాఖకు సబ్మిట్ చేస్తే వాటిని పరిశీలించిన తర్వాత మీరు టికెట్ రేటు పెంచుకునే అవకాశం మేము ఇస్తామని చెప్పింది. సో దాన్ని నిజంగా సంస్కరణగా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బట్ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు దానికి తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఆన్ రికార్డ్ ఎక్కడ మాట్లాడకపోయినప్పటికీ ఆఫ్ రికార్డ్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మొత్తం సినిమా ఇండస్ట్రీ పనిచేస్తూ వచ్చింది. ఆ సమయంలో మేము సినిమా తీసుకుంటే, మా అభిమానులు సినిమా చూస్తుంటే మీకేంటి సంబంధం? ఇది ప్రైవేట్ అఫైర్ కదా, ప్రభుత్వానికి ఏం సంబంధం? మేము ఎంత సినిమా టికెట్ ధర పెట్టాలో కూడా, మా అభిమానులు ఎంత ఖర్చు పెట్టాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా డిసైడ్ చేస్తారు అంటూ ఓపెన్గా బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కారు తీసుకున్న నిర్ణయం కంటే ఇంకా ఎక్కువ నష్టం కలిగించే నిర్ణయం తెలంగాణ సర్కార్ తీసుకుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో థియేటర్స్ ఎక్కువ, తెలంగాణలో మీకు మెట్రోపాలిటన్ క్రౌడ్ ఎక్కువ, ఇక్కడ టికెట్ రేట్ ఎక్కువ అక్కడితో పోలిస్తే. ఇక్కడ ఎక్కువ సినిమా థియేటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఎఫోర్డబిలిటీ ఉంటుంది, మెట్రోపాలిటన్ టౌన్ ఉంది, హైదరాబాద్ లాంటి టౌను. కాబట్టి ఇక్కడ రేట్లు పెంచకపోవడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది ఇండస్ట్రీకి. సో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇష్యూలో కంటే ఇక్కడ ఎక్కువ స్పందించాలి. గతంలో ఆయనకు సంబంధించిన అజ్ఞాతవాసి సినిమా టికెట్ల రేట్లు ధరలు పెంచడం కోసం నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి అభ్యర్థించారు. కేసీఆర్ని కలిసి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థించారు.
సో తనకు తానుగా తన సినిమా కోసం తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం ఇవ్వండి అని కోరిన పవన్ కళ్యాణ్ గారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం పైన ఇంకా ఇప్పటికీ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? రాజకీయంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుందనా? అలా కూడా కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ ఉంది. ఎన్డీఏ సర్కార్ని ఈ దేశంలో వ్యతిరేకిస్తున్న ఇండీ కూటమికి సంబంధించిన సర్కారు తెలంగాణలో ఉంది. ఈ దేశంలో మీకు ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో మీకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మీ పార్ట్నర్ పార్టీ. సో భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? సో ఎన్డీఏ వాయిస్ని కూడా ఎందుకు ఆయన వినిపించలేకపోతున్నారు అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఆయన ఎప్పుడు ఈ సైలెన్స్ను బ్రేక్ చేస్తారు? తెలంగాణ సర్కారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తీసుకున్న నిర్ణయం పట్ల ఇక ఎప్పటికీ స్పందించకపోతే ఇంకో ప్రమాదం కూడా సినిమా ఇండస్ట్రీకి ఉంది. ఏంటా ఇంకో ప్రమాదం అంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సిపిఐ ఆంధ్రప్రదేశ్లో డిమాండ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా టికెట్ రేట్లు పెంచకుండా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయం తీసుకోవాలి. బెనిఫిట్ షోలు ఆంధ్రప్రదేశ్లో కూడా బంద్ చేయాలి. సో అక్కడ కూడా రేట్లు పెంచడానికి సంబంధించి అవకాశం ఇవ్వకూడదు. అద్భుతమైన నిర్ణయం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉంటే దానికి సంబంధించిన పర్యవసానాలు ఆయన సొంత రాష్ట్రంలో కూడా టిక్కెట్ల ధరలు పెంచుకునే అవకాశం లేకుండా చేస్తాయి. దాని కారణంగా ఆయన ఏ ఇండస్ట్రీ నుంచి అయితే వచ్చారో అటువంటి సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది. గతంలో ఆయన మాట్లాడిన దానికి భిన్నంగా ఆయన ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి కూడా రాబోతోంది. సో ఈ అంశంలో పవన్ కళ్యాణ్ ఏ స్టాండ్ తీసుకుంటారు, ఎలా స్పందిస్తారు, ఎప్పుడు స్పందిస్తారు అనేది ఆసక్తి కలిగిస్తోంది.